నానమ్మ కథలకు స్వాగతం అమ్మ. జై శ్రీరామ్. ఇవాళ శూర్పణఖ ప్రవేశం మాట. శ్రీరాముడు వనవాస కాలంలో నీకు సహాయంగా ఉంటాను శ్రీరామ అని చెప్పి జటాయువు చెప్పారు. శ్రీరాముడు ఆనందించి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుని పంపించి వేశారు. ఇప్పుడు శూర్పణఖ వచ్చిందర్రా. శూర్పణఖ ప్రవేశం. పంచవటి లక్ష్మణుడే స్వయంగా నిర్మించిన పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో వచ్చింది శూర్పణఖ. శ్రీరాముడి అందాన్ని చూసి అతడిపై మనసు పారేసుకుంది. కామంతో ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగింది. శ్రీరాముడు ఇప్పటిదాకా జరిగిన కథనంతా చెప్పి శూర్పణఖకు వివరాలు అడిగాడు. శూర్పణఖ చెప్పడం మొదలెట్టింది. నేను శూర్పణఖ అనే రాక్షసిని. నాకు కామరూప విద్య కూడా తెలుసు. లంకానగరానికి రాజు అయిన రావణుడు నాకు అన్న. ఖరదూషణులు కూడా సోదరులే. ఈ సీతాదేవితో నీవు ఏం సుఖపడతావు కానీ నాతో రా. ఈ దండకారణ్యంలో అందమైన పర్వత శిఖరాల మీద హాయిగా కులాసాగా విహరిద్దాం అంది. శ్రీరాముడు ఆమె కోరికను తిరస్కరించాడు. తర్వాత లక్ష్మణుడు వెంట పడింది శూర్పణఖ. కానీ లక్ష్మణుడు ఆమెను తిరస్కరించాడు. ఆ తరువాత శూర్పణఖ సీతాదేవిని తినేస్తానంటూ ఆమె మీదకు వచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆమెకు అడ్డుపడి, లక్ష్మణ చూసావా, క్రూరులైన చెడ్డవాళ్లతో మాట్లాడకూడదు, పరిహాసం అసలే చేయకూడదు, దీన్ని కురూపించెయ్యి అని ఆజ్ఞాపించాడు. వెంటనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి పారేశాడు. శూర్పణఖ భయంతో పారిపోయి జనస్థానంలో ఉన్న తన సోదరుడు ఖరుడి ముందు నిలబడింది. ఆమెను చూసి ఖరుడు చెలించిపోయాడు. ఎవరిలా చేసిందని అడిగాడు. ఏడుస్తూ చెప్పింది శూర్పణఖ. అంత బాధలోనూ శ్రీరామ లక్ష్మణుల అందాన్ని పొగుడుతూనే వారి గురించి చెప్పింది. ఖరుడు వెంటనే 14 మంది రాక్షసుల్ని ఆమెకు తోడుగా పంపి వాళ్ళని చంపి రమ్మన్నాడు. శూర్పణఖ వెళ్ళింది. శ్రీరాముడు ఆ రాక్షసులను సంహరించాడు. శూర్పణఖ తిరిగి వచ్చి ఏడ్చి గగ్గోలు పెట్టింది. వెంటనే ఖరుడు స్వయంగా దోషుణ్ణి ఇంకా 14,000 మంది రాక్షసుల్ని తీసుకుని వెళ్ళాడు. శ్రీరాముడు సీతాదేవిని లక్ష్మణ్ణి గుహలోకి పంపి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసే రుద్రుడిలాగా రాక్షస సైన్యంపై బాణవర్షం కురిపిస్తే దానికి పట్టరాని కోపంతో దూషణుడు ఒక పర్వతాన్ని పెకిలించి శ్రీరాముడి మీదకు దూకాడు. శ్రీరాముడు ఒకేసారి 2 బాణాలు వేసి వాడి చేతులు నరికివేశాడు. చేతుల్లోంచి పర్వతం జారిపోయింది. వాడు కుప్పకూలిపోయాడు. వెంటనే మరే 3 బాణాలతో త్రిశరుడి 3 తలలు తెగ నరికి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఖరుణ్ణి వధించాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అప్పుడు దేవతలు ఋషులు శ్రీరాముణ్ణి ఇలా ప్రశంసిస్తూ, శ్రీరామ, ఇంద్రుడు శరభంగాశ్రమానికి వచ్చింది ఇందుకే. ఇక ఈ దండకారణ్యంలో పనులు యథేచ్ఛగా సంచరించవచ్చు అన్నారు. మునులు జయ జయాధ్వానాలు వినబడుతూ ఉంటే సీతాదేవి లక్ష్మణుడు గుహ నుంచి బయటకు వచ్చారు. వారి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. రావణుడి దురాలోచన ఖరాసురుడి సైన్యంలో అకంపనుడు అనే ఒక రాక్షసుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు రావణుడు. అకంపనుడి సలహాపై సీతాదేవిని అపహరించాలని పథకం వేసి మారీచుడిని సహాయం కోరాడు. కానీ మారీచుడు హతాశుడై శ్రీరాముడి గొప్పతనాన్ని విపులంగా చెప్పి బుద్ధిగా లంకకు వెళ్ళిపోమని హితవు పలికాడు. లంకానగరం నిండు కొలువులో సింహాసనపై రావణుడు కూర్చున్నాడు. హఠాత్తుగా ఊడిపడింది శూర్పణఖ. ఇలా అంది, రావణ, ధనాసాపరుడు భోగలాలసుడు అయిన రాజును ప్రజలు క్షమించరు. వల్లకాటిలోని నిప్పులా వదిలి వెళ్ళిపోతారు. ప్రజల బాగోగులు పట్టించుకోవాలి. గూఢచారుల ద్వారా అన్ని సమాచారాలు తెలుసుకోవాలి. లేకపోతే ఆ రాజు ఎక్కువ కాలం అనలేడు. రాముడు అంతమంది రాక్షసుల్ని జనస్థానంలో ఊచకోత కూస్తే నేను చెప్తే కానీ నీకు తెలియలేదు. నువ్వేం రాజువి, నీదే మంత్రాంగం, నీ చుట్టూ చెడ్డమంత్రులు చేరారు. అన్ని దుర్గుణాలు నీలో మూర్తీభవించాయి. ఫలితంగా త్వరలో నీ రాజ్యం నీ చేజారిపోతుంది అని చెప్పింది. రావణుడు కోపంతో, ఎవడా రాముడు, వాడి పరాక్రమం ఏపాటిది, వాడి ఆయుధం ఏమిటి, ఇలా ప్రశ్నలు గుప్పించాడు. శూర్పణఖ వాళ్ళ అందాన్ని వర్ణిస్తూ, లంకేశ్వరుడా, ఆ రాముడు
పొడవైన బాహువులు, విశాలమైన కళ్ళు కలవాడు. నారచీరలు ధరించిన అచ్చం మన్మధుడంటే నమ్ము. దశరథ కుమారుడు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు వేసాడో ఏమో, ఇంద్రుడు కురిపించిన శిలావర్షానికి నేలకోలిన మొక్కల్లా మన సైన్యం నేలకొరిగింది. నన్ను ఒక్క దాన్ని మాత్రం విడిచిపెట్టేశాడు. ఆడదాన్ని అనుకున్నాడో ఏమో. అతడికో తమ్ముడున్నాడు, లక్ష్మణుడు అతడి పేరు. అతడు మహా తేజస్వి, చాలా తెలివైనవాడు. రాముడికి కుడిభుజం, అంతేకాదు బహిప్రాణం. విదేహరాజు కూతురు సీతాదేవి, రాముడు భార్య. దేవగంధర్వ యక్ష కిన్నెర స్త్రీలెవ్వరూ ఆమెకు సాటురారు. భూలోకంలో అటువంటి స్త్రీని నేను ఎరుగను. నీకు సరైన జోడి ఆ సీతే అని రావణ్ణి రెచ్చగొట్టింది మారీచుడి హితవు. దానితో సీతపై మనసు పడి రావణుడు మరోసారి మారీచుడి వద్దకు వెళ్ళాడు. రావణ, నేను మరికొందరు రాక్షసులం కలిసి దండకారణ్యంలో సీతారాముల్ని చూసి వాళ్ళని తరుముతూ వెంటపడతాం. అది చూసిన శ్రీరాముడు కోపంతో ఒకేసారి 3 బాణాలు వేశాడు. దానితో నా స్నేహితులు చనిపోయారు. నేను అలాగో తప్పించుకున్నాను. అప్పటి నుండి రాముడంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ చూసినా రాముడే. అడివంతా రామమయంగా కనిపిస్తోంది. రకారంతో మొదలయ్యే పదాలు కూడా నన్ను భయపడుతున్నాయంటే నమ్ము. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. ఇచ్చకాలు చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలామందే దొరుకుతారు. అప్రియమైనప్పటికీ హితం కలిగించే మాటను చెప్పేవాడు కానీ వినేవాడు కానీ ఒక పట్టాన దొరకరు. కాబట్టి నేను చెప్పేది విను. శ్రీరాముడు మహావీరుడు. నువ్వు అతన్ని ఓడించలేవు. నీ వల్లనే లంకానగరం సర్వనాశనం అవుతుంది. నీ మరణం కూడా సీతాదేవి కారణంగా సంభవిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. శ్రీరాముడు ధర్మాత్ముడు, మూర్తీభవించిన ధర్మం, సజ్జనుడు, సత్యపరాక్రముడు. దేవతలకు ఇంద్రుడు ఎలాగో ఈ లోకాలన్నింటికి శ్రీరాముడు అలాగే రాజు. అతడే రాజు. అటువంటి శ్రీరాముడి పరాక్రమం అనే రక్షణ కవచంలో ఉన్న సీతాదేవిని ఎలా అపహరించాలనుకుంటున్నావు రావణ? సూర్యకాంతిని ఆపగలవా? నా మాట విను. వినకపోతే నీకు నాకు ఏ సంబంధమూ లేదు. ఈ లోకంలో దుర్మార్గులు చేసే చెడ్డ పనులకు వాళ్లతో సంబంధం ఉన్న కారణంగా మంచివాళ్ళు కూడా బలైపోతూ ఉంటారు. రావణ, నువ్వు విజేతలలో శ్రేష్ఠుడివి. రాజు మంచివాడైతే మంత్రులు మంచివాళ్లుగా ఉంటూ మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. రాజు చెడ్డవాడైతే అందరికీ కష్టాలు తప్పవు. రాజు నిరంకుశుడైతే అతడికే నష్టం. ప్రజా సహకారం లేకుండా రాజు పరిపాలన సాగించలేడు. అందువల్ల శ్రేయోభిలాషులు రాజు ధర్మాన్ని అతిక్రమించకుండా చూడాలి. అందుకే చెప్తున్నా, నా మాట విను. ఇలా ఎంతగానో చెప్పి చూశాడు మారీచుడు. రావణుడు వింటేనా? పైగా కోపంగా, రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను చెప్పినట్లు నువ్వు రాముడి చేతిలో చావవచ్చు. అదృష్టం బాగుంటే బతకనూవచ్చు. కానీ చెయ్యకపోతే మాత్రం నా చేతుల్లో ఖచ్చితంగా ఇప్పుడే చస్తావు అన్నాడు. మారీచుడి గత్యంతరం లేక ఒప్పుకుని ఒక అందమైన బంగారు లేడిలాగా మారాడు. పూలు కోసుకునేందుకు చెట్ల వైపు వెళ్ళిన సీతాదేవి కంట్లో పడింది. మాయలేడి కావాలనే పడింది. దానిని చూసి ముగ్ధురాలై దాన్ని తెచ్చిపెట్టమని శ్రీరాముణ్ణి కోరింది. ఇది రాక్షసమాయ అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, వాడు నిజంగా రాక్షసుడే అయినా వాడిని సంహరించాలి కదా, అందుకే నేను వెళ్తున్నాను. సీతా జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు. ఆ లేడి చెంగున దూకుతూ ఆశ్రమం నుంచి చాలా దూరం వెళ్ళింది. దాని వెనక రాముడు వెళ్ళాడు. కనిపించినట్టే కనిపించి మాయమైపోతోంది. నిలబడ్డాడు. హఠాత్ శ్రీరాముడు బాణం వదిలాడు. ఆ బాణం లేడిని చీల్చి పారేసింది. ఆ దెబ్బకి లేడి రూపంలో ఉన్న రాక్షసుడు తాడి చెట్టంత ఎత్తు ఎగిసిపడాడు. రాక్షసులకు ప్రాణం పోయే ముందు అసలు రూపం వస్తుందట. హా సీత, హా లక్ష్మణ అంటూ అచ్చం శ్రీరాముడు అరిచినట్టే అరిచాడు. ఇదంతా రావణుడి పన్నాగంలో భాగమే. ఇదర్రా ఇవాళ ఇలా జరిగింది. అప్పుడు ఏం జరిగిందనేది రేపు చూద్దామమ్మా.